దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. చేరవచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన వాక్య ధ్యానము మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. చిన్న మాట ప్రభు సహాయాన్ని కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమున ఈ చదవబడిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు తండ్రి. మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడబోతున్నందుకే వందనాలు. ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మా ఆత్మీయ జీవితానికి అనుభవించుకునే భాగ్యం దయచేయండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ కలిగించే మాటలు బోధించమని, నన్ను పూర్తిగా కాలు చేసి మీరు మాట్లాడమని యేసు ప్రభు పేరటని స్తోత్రం చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సోదరి సోదరులారా, ఈ అధ్యాయంలో మనకు అంజూరపు చెట్టు గురించి వ్రాయబడింది. ఏ చెట్టు అంట ఇది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఆ దినాల్లో, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో సంచరించినటువంటి దినాల్లో, ఆనాడు ఇజ్రాయెల్ దేశములో, పాలస్తీనా దేశములో, కానాను దేశంలో ఇలాంటి చెట్లు తరచుగా మనకు కనిపిస్తాయి. తోటలు వేసేవాళ్ళు, అదే ప్రకారంగా త్రోవ పక్కల కూడా ఇలాంటి చెట్లు ఉండేటువంటివి. ఎవరికైనా ఆకలి అయితే కనుక అంజూరపు చెట్టు కాడికి వెళ్ళి, అంజూరపు చెట్లు తన ఫలాలు ఇవ్వడం వల్ల మనుషుల యొక్క ఆకలి తీరేటువంటిది. అదే మార్గంలో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన ఆకలి కొనగా అనే మాట రాయబడింది. ఆయన ఆకలి కొన్నాడా? అవును. ఆయన దాహం కొన్నాడా? అవును. ఆయన అలసిపోయినాడా? అవును అని వాక్యం చెబుతూ ఉంది. సమరయ మార్గం గుండా వెళ్తుండగా ప్రయాణం వల్ల ఆయన అలసిపోయెను అని యోహాను సువార్త 4వ అధ్యాయము మనకు చెప్తుంది. ఆయన దాహం కొన్నాడా? నేను దాహం కొనుచున్నాను అని అన్నాడు. తదుపరి ఆయన ఆకలి కొన్నాడా అంటే ఈ వచన భాగం చెబుతుంది ఆయన ఆకలి కొనగా అనే మాట వ్రాయబడింది. ఆయన నిద్రించినాడా అంటే అవునని వాక్యం చెబుతూ ఉంది. ఆయన చిన్న దోణిలో సముద్రం గుండా వెళ్తుండగా, ప్రయాణం చేస్తుండగా ఆయన నిద్రించినాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు ఆయన ఒక మానవుడుగా మనకు కనిపిస్తాడు, మనుష్య కుమారునిగా మనకు కనిపిస్తాడు. ఆయన మనుష్య కుమారుడు అని రాయబడింది. అవునా? మనుష్య కుమారుడు అని రాయబడింది. ఆయన దేవుని కుమారుడు అని రాయబడింది. ఆయన మధ్యవర్తి అని రాయబడింది. దేవునికి మనుషులకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన మానవుడిగా ఉన్నాడు. ఆయన సంపూర్ణంగా మానవుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు అని లేఖనం చెబుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ
దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఆకలి కొనగా, ఆయన ఆకలి కొనెను. అప్పుడు ఏం రాయబడింది? అప్పుడు త్రో పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచాడు. దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను అని దేవుని వాక్యం చెబుతుంది. అంజూరపు చెట్టును దేవుడు శపించుట. అంజూరపు చెట్టును యేసు ప్రభు ఏం చేశాడంట? శపించినాడు. ఎందుకు శపించినాడు ఆయన? దేవుడు శాపాలు పెడతాడా? దేవుడు శపిస్తాడా? ఎవరిని శపిస్తాడు? ఎవరిని దీవిస్తాడు? ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఫలించని ప్రతి చెట్టు అని ఉంది, అవునా? ఇక్కడ చెట్టు ఫలించలేదు. ఆకులతో నిండి ఉంది, పచ్చగా ఉంది. ఆశించాడు, పోయినాడు, చూచాడు, కానీ ఫలాలేమీ కనిపించలేదు. దేవుడు అన్నాడు, ఇక మీదట అని అన్నాడు. ఇక మీదట మరెన్నటికి నువ్వు కాపు కాయకుందుగాక అని చెప్పగానే ఆ అంజురపు చెట్టు తక్షణమే క్షణములోనే, చెప్పినంతలోనే ఆ చెట్టు ఎండిపోయెను. మార్క్సు వార్త 11వ అధ్యాయం 14వ వచనం. మార్క్సు వార్త 11వ అధ్యాయము 14వ వచనం. అందుకాయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. ఇక మీదట ఎన్నటికి ఎవరు నీ ఫలములు తినకుందురుగాక అని అన్నాడు. ఏమన్నాడు ప్రభు? ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు విన్నారు. తినకుందురుగాక అని అన్నాడు. సరే, ఫలింపకుండుట అనే మాట ఉంది. ఎందుకు అది ఫలించలేదు? అది పండ్ల కాలం కాదు అని వ్రాయబడింది. పండ్ల కాలము కాకపోయినప్పటికీ దాంట్లో పరిగె ఉండాల్సిందే, అవునా? ఇప్పుడు చింత చెట్టు ఉంది కదా, చింత చెట్టుకు మళ్ళా చింతకాయలు కాసేంత వరకు పాత చింతకాయలు ఉంటాయి. మాని మీద ఉంటాయా, ఉండవా? ఏమ్మా, ఇప్పుడు చింత చిగురు దంపుకోవడానికి వెళ్తారు. దాంతోపాటు ఏముంటాయి? పైన చింతపండు కూడా ఖచ్చితంగా ఉంటుంది, కాయలు ఉంటాయి, ఎట్నే ఉంటాయి అవి. ఆ విధంగా ఒకవేళ ఆ దినాల్లో పళ్ళు అన్నీ తెంపేవాళ్ళు కాదు. విధవరాన్లకు, ప్రయాణికులకు, యాత్రికులకు పరిగెను విడిచిపెట్టేవాళ్ళు అన్నమాట. అంటే కొన్ని తెంపుకొని కొన్ని విడిచిపెట్టేవాళ్ళని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఏదేమైనప్పటికీ అది పండ్ల కాలం కాకపోయినప్పటికీ దాని మీద పండ్లు ఉండాల్సిందే. దీన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు సరే, దాని కాడికి పోయినాడు ప్రభు, చూచాడు, కానీ ఏం కనిపించలేదంట? ఫలాలు కనిపించలేదు. కాబట్టి దాన్ని దేవుడు ఇలాగూ శపించినాడు. ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువుగాక అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నేను మీకు ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను. ఫలింపకపోవడానికి కొన్ని కారణాలు రాస్తారా? చూడండి. ఫలింపకపోవడానికి లేదా ఫలము లేకుండుట బలహీనత. ఆ చెట్టు బలహీనమైందా ఏమైనా అంటే కాదు, బాగానే ఉంది. మళ్ళా చెట్టు చూడ్డానికి పచ్చగా ఉంది, అందంగా ఉంది, కానీ ఫలాలు మాత్రం మనకు కనిపించవు. ఇంతకు ఫలించకుండుట ఒక బలహీనత. సోదరులారా, ఈనాడు ఈ దినమున మనము అంజూరపు చెట్టును చూస్తూ
అంజూరపు చెట్టును చూస్తూ మనల్ని మనము చూసుకోవాలా? అర్థమైందా? అంజూరపు చెట్టును చూస్తూ ఏం చేయాలా? మనల్ని మనము చూసుకోవాలా? చూసుకుందామా? ఒకసారి చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షాలు కాసెను అని ఉంది. యజమాని ఏం చేస్తాడంటే, ఒక తోట యజమాని ఏం చేస్తాడంటే, ముందు దున్నుతాడు పొలాన్ని. దున్నిన తర్వాత రాళ్ళు చెత్త చెదారం అంతా ఏం చేస్తాడు? ఏరి పారేస్తాడు, గట్టును వారేస్తాడు. ఇక భూమి చాలా అదునుగా ఉంటుంది, భూమి చాలా మెత్తనగా ఉంటుంది. భూమిలో ఎటువంటి రాయి కనిపించకుండా, చెత్త కనిపించకుండా వేసేటువంటి మొక్క ఆరోగ్యకరంగా ఎదగడానికి ఆ భూమిని పదును చేస్తాడు. దాంట్లో మొక్క నాటుతాడు. ఆ మొక్క ఆరోగ్యకరంగా ఎదగాలి. అలా ఎదిగింది ఈ చెట్టు. కానీ ఏమైంది పరిస్థితి చూడండి, అక్కడ రాయబడిన మాట, ఆయన దాన్ని బాగుగా త్రవ్వినాడు, రాళ్లను ఏరినాడు, అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్య ఒక బురుజు వేయించినాడు. తర్వాత రేపటి మాట తొట్టి తొలిపించినాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచాడు, కానీ ఏం కాసినాయంట? ద్రాక్ష పండ్లు కాయకుండా కారు ద్రాక్షాలు, అనగా చేదు ద్రాక్షాలు కాసినాయి. కింద రాయబడింది, కింద ఏం రాయబడిందంటే, దేవుని వాక్యం చెబుతూ ఉంది. 5వ వచనంలో రాయబడిన మాట, 5వ వచనం చదవం చూడండి. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను దాన్ని మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను అని అన్నాడు. మరొక మాట ఏంటంటే, నేను దానికి ఏం తక్కువ చేసినాను, అది ఎందుకు ఇలాగూ చేస్తూ ఉంది అని కూడా ఆయన అన్నట్టుగా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. సరే, ఎందుకు ఆ విధంగా అయిందంటే, ఒకటేంటంటే బలహీనత అనేది గుర్తుపెట్టుకుందాం. భూమి బాగలేదా? భూమి బాగానే ఉంది. యజమానుడు మంచోడు కాదా? మంచోడే. మంచి వెరుగు వేసినాడు, నీళ్లు పెట్టాడు, కానీ అది ఫలించకుండా, లేదా అది ఫలించింది కానీ ఏం ఫలమించిందంటే అది కారు ద్రాక్షకాలు కాసింది. అంటే తన యజమానునికి లాభం తెచ్చేది కాకుండా తన యజమానునికి నష్టము తెచ్చేదిగా అది ఉంది అన్న సంగతి లేఖనం చెప్తుంది. ఇంతకేమిటి పరిస్థితి? ఇలాగ చెప్పుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, 3:10. 3వ అధ్యాయము. ఇప్పుడే గొడ్డేలు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలింపని చెట్టు ఎక్కడికి పోతుంది? వినండి, 1వ ఇటు రాయండి. దేవుని న్యాయ తీర్పుకు గురైంది. ఈ చెట్టు ఏమైంది? ఈ ఫలించిన చెట్టు ఏమైందంటే దేవుని న్యాయ తీర్పునకు గురైనట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. అదే కోణంలో నీవు నేను కూడా ఫలించకపోతే కనుక మనం కూడా దేవుని యొక్క న్యాయ తీర్పునకు మనం గురి అవుతాము అనే సంగతి జ్ఞాపకము చేసుకోవాలి. ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ఇప్పుడే గొడ్డేలు చెట్ల వేరున ఉంచబడి ఉంది గనుక ఫలింపని ప్రతి చెట్టు కొడుక. అవునా?
ఫలింపని ప్రతి చెట్టు కూడక నరుకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించకపోతే నరకానికి వెళ్తాము, ఫలించకపోతే తీర్పుకు వెళ్తాము, ఫలించకపోతే దేవుడు గొడ్డేలితో, పదునైన గొడ్డేలతో ఆయన తెగ నరుకుతాడంతే. నీ జీవితంలో, నా జీవితంలో ఫలాలు లేకపోతే గనక, ఫలాలు అనగా ఏమిటి? గలతీ పత్రికలో రాయబడింది కదా, ఆత్మ ఫలము ఏదనగా అనే మాట రాయబడింది. మనలో ఫలాలు కనిపించకపోతే గనక దేవుడు అంటున్నాడు, ఇప్పుడే గొడ్డేలి చెట్ల వేరున ఉంచబడి ఉంది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరుకబడి అగ్నిలో వేస్తాను అని అన్నాడు. ఫలాలు ఫలిస్తున్నామా? ఫలాలు ఫలించకుండా అట్నే ఉన్నామా? చెట్టు చూస్తే పచ్చగా ఉంది కానీ పూత లేదు, పింద లేదు, కాయ లేదు, ఫలము లేదు. ఆశపడ్డాడు, వేస్ట్ అయిపోయింది. అందుకోసమే ఆయన నరకం అంటున్నాడు. ఎన్నాళ్ళ ప్రభు నమ్ముకొని మన ఆత్మీయ జీవితం ఎన్నాళ్ళు, ఎంతవరకు మనం వచ్చినాం? కానీ ఒక్కరినైనా రక్షించుకున్నావా? ఒక్కరైనా నీ వెంట వచ్చినారా? ఎందుకో ప్రభు వచ్చినప్పుడు, నా కుమారుడా, కుమార్తె, నువ్వు ఈ లోకంలో 70 ఏళ్ళు బతికినావు, 30 ఏళ్ళు ఆత్మీయ జీవితంలో ఎదిగినావు, ఎన్నో ప్రసంగాలు విన్నావు. మరి నా కోసం కష్టపడ్డావా? సువార్త ప్రకటింపజేసినావా? సువార్త ప్రకటించినావా? ఒక్కరినైనా రక్షించినావా అని ప్రభు అడిగితే మనం చెప్పగలుగుతామా ధైర్యంతో? ప్రభువా, ఎదుగో నా ద్వారా ఈ అక్క వచ్చింది, నా ద్వారా ఇదో ఈ అన్న వచ్చినాడు, నా ద్వారా ఇదిగో ఈ అమ్మ వచ్చింది, నా ద్వారా రక్షించబడ్డారు ప్రభువా అని చెప్పగలుగుతామా? ఫలాలు అంటే అర్థం ఏంటి? ఇవే కదా. మన ద్వారా ఎంతమంది రక్షణ పొందినారు చెప్పగలుగుతామా? ఆ ధైర్యం మనకుందా? ఆ ధైర్యం మనకుందా? ఎన్నాళ్ళున్న ఒంటరిగానే వస్తున్నావు, నీ వెంట ఎవరు రావడం లేదు. నీలో ఫలాలు కనిపించడం లేదు, పచ్చగా ఉండవు, మంచిదే, కానీ ఉందా? పూత ఉందా? పూత ఉంటే ఖచ్చితంగా ఏముంటుంది? పిందె ఉంటుంది. పిందె ఉంటే ఖచ్చితంగా ఏముంటుంది అంటే అది లావై కాయ అవుతుంది, అది పండు అవుతూ ఉంది. ఇప్పుడే గొడ్డేలి చెట్ల వేరున ఉంచబడి ఉంది అని దేవుని వాక్యం చెబుతుంది. రెండవదిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని హైక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును అని దేవుని వాక్యం చెబుతుంది. రెండవదిగా ఐక విచారము ద్వారా నిష్ఫలం అని దేవుని వాక్యం చెబుతుంది. ముండ్ల పొదలలో ఇక్కడ ఒకటి త్రో పక్కన, రెండవది ముండ్ల పొదలు, మూడవది రాతి నేల, నాలుగవది మంచి నేల. 4 పొలాలు మనకు కనిపిస్తాయి ఈ యొక్క అధ్యాయంలో. 4 పొలాలు. మొదటి పొలం ఏంటంటే త్రో పక్కన పడిన విత్తనము, రెండవది ముండ్ల పొదల్లో పడిన విత్తనము, మూడవది రాతి నేల పడిన విత్తనము, నాలుగవది మంచి నేల పడిన విత్తనం. మనము ఇప్పుడు వింటున్న మాట ఏంటంటే ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలం అయిపోతాడంతే. చాలామంది వాక్యం బాగా విన్నట్టుగా గంగెద్దు మాదిరి ఏం చేస్తారు? తలకాయ ఊపుతూనే ఉంటారు అట్లా ఇట్లా. మా ఊరిలో ఒక ఆయన ఉండే, మామవుతాడు. వాక్యము విన్న తర్వాత బయటకు విన్న తర్వాత ఏం చెప్పినాడు వాక్యం అంటే, ఏం బాగా చెప్పినాడబ్బా, అదే ఏం చెప్పినాడు బాగానే లేదు, ఏం చెప్పినాడంటే అదే బాగా చెప్పినాడబ్బా, అంతే. గంట సేపు విన్నా బాగా చెప్పినాడు,
కానీ అంశం ఏంది, ఆ మాటలు ఏంది, ఆ కథ ఏంది, ఆ పరిస్థితి ఏంది తెలియకపోతే అలాంటి వాడు ఏమవుతాడంట? నిష్ఫలుడవుతాడు. అంతేమీ లేదు. ఐక విచారం, బాడీ ప్రజెంట్, మైండ్ ఏమో ఆబ్సెంట్. అంతేం లేదు. ఇక్కడనే ఉన్నాం మనం, కానీ మన ఆలోచన అంతా, మన తలంపులు అంతా ఎక్కడ? ఇంటికాడ. ఇదేమైనో, ఇదేమైనో, అదేమైనో, ఇదేమైనో. అవునా? ఐక విచారం, ధనమోసం ఏదేమైపోయింది? నిష్ఫలమైపోయింది. ఏం పనికి రాలేదు. గమనించుదాం. మూడవదిగా జ్ఞాపకం చేస్తాం మీకోసమై. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము వచనం 6. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తురవి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను అన్న మాట రాయబడింది. మూడవదిగా తోట వానికి అపనమ్మకము కలిగించుచున్న చెట్టు. తోట వానికి అపనమ్మకము కలిగించుచున్న చెట్టు. 3 ఏళ్ళైంది చెట్టు నాటినాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటినాడు. 3 ఏళ్ళైంది, కానీ చెట్టు చూస్తే పచ్చగానే ఉంది, కానీ ఏమి లేవంట? ఫలాలు లేవు. ఇలాగ రాసినారా? తోట వానికి అపనమ్మకము కలిగించుచున్న చెట్టు. మన తోటమాలు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఐగుప్తు నుంచి తీసుకొచ్చినాడు, కానాన్ దేశం నాటినాడు. అయితే ఏం చేయాలంటే, నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావా, అపనమ్మకంగా ఉన్నావా? నువ్వు దేవుని సంతోషపరుస్తున్నావా, నువ్వు దేవుని దుఃఖపరుస్తూ ఉన్నావా? సంగమనే తోట దేవుని నాటినాడు. ఈ తోటలో ఫలించే చెట్టు మాత్రం ఉండాలా, పనికిరాని చెట్టు తోటలో ఉండడానికి వీలు లేదు. అందుకోసమే దీన్ని నరికివేయి అన్నాడు. అంతే. దీనివల్ల ఈ భూమి ఎందుకు వేస్ట్ కావాలి? అప్పుడు తోటమాలి అన్నాడు, అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్ళు పెడతాను, ఫలించినా సరే, ఫలించకపోతే కనుక నువ్వు చెప్పినట్టే నరికివేద్దాం అనే మాట. యజమానుడు నిన్ను నమ్ముకున్నాడు, ప్రభు నిన్ను నమ్ముకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు. ఆయన పని చేస్తావని, ఆయన మాటలు చెప్తావని, కొందరినే రక్షిస్తావని, కానీ ఇదేది కూడా కనిపించటం లేదు. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జాగ్రత్తగా మనము ఆలకించుదాం. ఈ మాటను బట్టి చూడండి, యోహాను సువార్త 15:2 చదవండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని ఉంది అక్కడ. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన చేస్తాడంట, తీసి పారేస్తాడు. ఫలించకపోతే ఆయనే తీసి పారేస్తాడు. దేవుడే తీసి పారేస్తాడు ఫలించకపోతే. ఆయన తీసి పారేయకముందే మనం ఏం చేయాలా? ఫలించడం మొదలు పెట్టాలా? ఆయన తీసి పారేయకముందే మనం ఫలించడం మొదలు పెట్టాలి. అలా కాకుండా ఫలించకపోతే ఆయనే వస్తాడు, నిన్ను తీసి పారవేస్తాడు. తీసి పారవేయను. 4వ మాట జ్ఞాపకం చేస్తాను మీకోసమై. చూద్దాం. లూకాసు వార్త 19:20. లూకాసు వార్త
19వ అధ్యాయము 20వ వచనం చదవండి. 19:20 వచనం. అంతటా మరి ఒక్కడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నువ్వు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కొయ్యువాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాల కట్టి ఉంచితనని చెప్పెను. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తని దాన్ని కొయ్యువాడనైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సౌకర్యాల యొద్ద ఉంచలేదు అనే మాట ఉంది. ఇక్కడ తలాంతుల గురించి రాయబడింది. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి మరొక తలాంతు ఇచ్చినాడు. 5 తీసుకున్నవాడు 5 సంపాదించినాడు, 5కు 5 10 చేసినాడు. 2 తీసుకున్నవాడు 4 చేసినాడు. 1 తీసుకున్నవాడు మాత్రము ఏం చేశాడంట? దాన్ని రుమాల కట్టి భూమిలో పాతిపెట్టినాడు. అంత మాత్రం కాకుండా మళ్ళా అంటున్నాడు, యజమాని చూసి అంటున్నాడు, నువ్వు పెట్టని చోట అంతేనా, నువ్వు విత్తని చోట కోసేవాడవు, పెట్టని చోట విత్తువాడవు అని అన్నాడనమాట. చూడండి ఎంత సోమర్తనమో. జీవితం యొక్క మంచి తరుణమును నిష్ప్రయోజనపరచుకునుట వలన ఓటమి జరుగుతూ ఉంది. జీవితం యొక్క మంచి తరుణమును నిష్ప్రయోజనపరచుకుంట వలన ఓటమి జరుగుతూ ఉంది. మనము ఓటమి పాలు కాకుండా ఏం చేయాలా? విజయాన్ని పొందేవాళ్ళుగా ఉండి, ఓడిపోయే వాళ్ళం కాదు. విశ్వాసి ఓడిపోయేతోడు కాదు. దేవుని పిల్లలు ఓడిపోకూడదు, కానీ ఏం చేయాలా? విజయాన్ని సాధించాలంతే. మన ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో ముందు కొనసాగాలి. నీ జీవితం ఎట్లా ఉంది? ఓటమి పాలైందా, లేకపోతే జై జీవితాన్ని జీవిస్తున్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేసేవారుగా ఉండాలి. ఇక చివరిగా 5వ చూసి మనం ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. 6:8. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగునను, తుదకది కాల్చివేయబడును అనే మాట ఉంది. చివరకు విడిచిపెట్టబడుట అని రాయండి. విడిచిపెట్టబడుట. 1వది దేవుని న్యాయ తీర్పును గురైతాం. 2వది ఐకిక విచారము ద్వారా నిష్ఫలమైతాం. తోటవానికి అపనమ్మకంగా మనం జీవిస్తాం. 4వదిగా జీవితం యొక్క మంచి తరుణమును నిష్ప్రయోజనం అవుతుంది. చివరికి ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడంట? తుదకు కాల్చివేస్తాడు అని వాక్యం చెబుతోంది. కాల్చివేస్తాడు. చివరకు విడిచిపెట్టబడతాం. యెహోవా విడనాడెనని సౌలుకు తెలియలేదు. దేవుడు విడనాడినాడంతే. దేవుడు విడనాడితే నువ్వేం చేయలేవుగా, నీతో ఏమీ కాదు, నీతో ఏం కాదు. ఆయన ఆకలి కొన్నాడు, చూచాడు, ఏమి కాయలేదు. దేవుడు వాటిని ఏం చేశాడు? ఇక ఎన్నటికి ఎవరు నీ ఫలము తినకుందురుగాక అన్నాడు. తక్షణమే ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. నా జీవితం ఎండిపోయిన జీవితమా? ఎలాగుంది నీ జీవితం? విశ్వాస జీవితం ఎలాగుంది? సేవా జీవితం ఎలాగుంది? ఎండిపోయిన జీవితమా? పచ్చగా ఉందా? ఫలాలు ఉన్నాయా? సంతోషం. ఒకవేళ ఎండిపోయిన జీవితం అయితే గనుక, ఫలము లేని జీవితం అయితే గనుక, ఇక దేవుడు నిన్ను విడిచిపెడతాడు. అంత మాత్రమే కాదు, నిన్ను అగ్నికి ఆహుతి చేస్తాడు, అగ్నిలో వేస్తాడు, చచ్చిపోతావు.
కాలిపోతావు. సోదరులారా, ఆయన మన వైపు ప్రతిదినం చూస్తూనే ఉన్నాడు. అవునా? దేవుని కనుదృష్టి లోకమంతటా అయినస్తుంది, సంచారము చేస్తూ ఉంది. నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. ఎంత ప్రార్థన చేస్తున్నామో, ఎంత వాక్యం చదువుకుంటున్నామో, ఎంత ఓపికతో ప్రార్థనకు వస్తున్నామో, ఎంత వాక్యం వింటున్నామో, ఎంత ఆత్మీయ జీవితంలో మనం బలపడుతున్నామో, మరి కృంగిపోతున్నామో అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం జీవించే వారికి ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక మాట చెప్పి నేను మీకు ఈ కుడికిని ముగిస్తాం. తర్వాత రాత్రి మిగిలిన విషయాలు నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. బేతనియా నుండి యెరూషలేమునకు వెళ్ళు మార్గములో యేసు మరలా బెత్బాకే గుండా ఆయన వెళ్ళాడు. బెత్బాకే అంటే పండని అంజూరముల గృహము అని అర్థం. గృహము అని అర్థం. పండని అంజూరం అనే మాట కనిపిస్తుంది. కాబట్టి మరి పండని అంజూరపు చెట్టు వల్లే ఉన్నావా, పండేటువంటి అంజూరపు చెట్టు వల్లే ఉన్నావా అనేది మనం గుర్తుంచుకొని ప్రభువు రాకడ కోసమై మనము సిద్ధపడదాం. అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రమునైనా స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మే నెల మొదటి ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. జ్ఞాపకం చేసుకో తండ్రి. ఫలించకుండుట బలహీనత అని మేము చూస్తూ ఉన్నాం. మేము ఫలించాలంటే నీలో ఉండాలని చెప్పిన మాటకై స్తోత్రములు. వినుచున్న ప్రజలైతేనేమి, ఇక్కడ కూర్చున్న మేమైతేనేమి వాక్యాన్ని మా హృదయాలకు అన్వయించుకొని నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే కృప దయచేయండి. చెడ్డ దాసుడా అనిపించుకోకుండా సహాయం చేతండి. కృప చూపించి జ్ఞాపకం చేసుకోండి. మా ఆత్మీయ జీవితంలో మేము బలం పొంది నిరాకడ కోసం సిద్ధపడినట్లుగా మీ కృపను కలిగించి దర్శించమని సహాయించమని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పేరటని స్తోత్రం చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది.